రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. చాలు నాన్న. కనుక ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు. లాస్ట్ మాట, మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. కనుక ప్రార్థన చేయడం అనేది మెలకువగా ఉండడంతో సమానం. మెలకువగా ఉండడం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సైనికుడు శిరస్త్రాణమును, మైమరువును, దట్టిని, జోడును, అలాగే ఒక చేతిలో ఖడ్గమును, మరొక చేతిలో డాలును, అన్ని ఆయుధాలు ధరించుకొని చక్కగా నిద్రపోతున్నాడు అనుకోండి, ఏమవుద్ది? శత్రువు వచ్చి చంపేస్తాడు. దావీదుని మన చరిత్రలో మనం చూసినప్పుడు దావీదు గారిని చంపడానికి సౌలు గారు వెళ్ళారు. దేనికి వెళ్ళారు? సౌలు గారు దావీదు గారిని చంపడానికి సౌలు గారు వెళ్ళి ఒక గుహలో గాఢ నిద్రపోయారు. నిద్రపోతుంటే అప్పుడు దావీదు గారు అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంటుందండి? ఆ పక్కన ఆయన అన్నాడు, మనోడు బాబు నిన్ను చంపడానికి వచ్చినోడు శుభ్రంగా నిద్రపోయి ఉన్నాడు, నువ్వు ఒక్క పర్మిషన్ ఇస్తే నేను పొడుస్తాను, పొడిస్తే ఆ దెబ్బకి పడుకున్నవాడు పడుకున్నట్టే చచ్చిపోతాడు, మనల్ని చంపేవాడు ఇక ఉండడు, మన సమస్య తీరిపోతుంది అన్నాడు. కాబట్టి చంపడానికి పోరాటం చేసిన వాడు నిద్రపోతే ఏమవుద్ది? శత్రువు సడన్గా రావచ్చు, మనల్ని చంపేయచ్చు. కాబట్టి ఆయుధాలన్నీ ధరించుకున్నామా లేదా కాదు, ఆయుధాలన్నీ ధరించుకున్న సైనికుడు ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. అలాగే క్రైస్తవుడు అన్నీ ధరించుకున్న, ఈ ఆయుధాలన్నీ కలిగి ఉన్న, ప్రార్థన అనేది లేకపోతే ఆ ఆయుధాలన్నీ ఉన్నా వేస్టే. ఒక సైనికుడు అన్నీ ధరించుకుని నిద్రపోతే ఆ ఆయుధాలు ఏమన్నా కాపాడతాయా? కాపాడలేవు. అలాగే నీతి, సత్యం, సిద్ధ మనసు, విశ్వాసం, రక్షణ, నిరీక్షణ, దేవుని వాక్యం అని 6 ఆయుధాలని క్రైస్తవుడు ధరించుకుని ఉన్నా అతని జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే అవన్నీ సున్నా, అవేమీ కాపాడలేవు. ఆ ఆయుధాలన్నీ కూడా పని చేయాలంటే ఒక విశ్వాసి ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన ఒక విశ్వాసి మెలకువగా ఉండడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. లోకసువార్త 22వ అధ్యాయం 46వ వచనం. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ప్రార్థన చేయుడి, శోధనలోనికి మీరు ప్రవేశింపరు అని ప్రభు యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, శోధనలోనికి మనం ప్రవేశించకుండా ఉండాలంటే ప్రభు ఏం చెప్పాడు? ఏం చేయమని చెప్పాడు? వెనకాల వాళ్ళు చెప్పాలి. ఏం చేయమని చెప్పాడు? ప్రార్థన చేయమని చెప్పాడు. అంటే ప్రార్థన మనల్ని శోధనలోనికి ప్రవేశించకుండా చేస్తుంది, శోధనలో పడిపోకుండా కాపాడుతుంది. మీరు ఎప్పుడైనా మీరు శోధించబడే సమయంలో ప్రార్థన చేశారా? మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టే ఎవరైనా గొడవకి వెళ్తున్నారు అని గొడవ జరిగిద్ది అన్న విషయం మీకు తెలుసు. వెళ్తే గొడవ మాట్లాడతారు, ఆ మాట కాస్త గొడవద్దు అన్న విషయం మీకు తెలుసు. ఆ సమయంలో మీరు అక్కడికి వెళ్ళాలి, మాట్లాడాలి. అలా వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకుని వెళ్ళారా? మీరు ఎప్పుడైనా టీవీ స్టార్ట్ చేసినప్పుడు ప్రార్థన చేసుకుని టీవీ చూసారా? ఫోన్ చూసేటప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చూసుకుని ఓపెన్ చేశారా? మీరు ఎప్పుడైనా ఒక శుభకార్యానికి వెళ్ళినప్పుడు మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళారా? మీరు ఎప్పుడైనా మిమ్మల్ని ఒక వ్యక్తి శోధిస్తున్నప్పుడు, ఆ శోధించబడే వ్యక్తి ఎదురవుతున్నప్పుడు మీరు ప్రార్థన చేసుకోగలిగారా? బ్రదరు మరి ప్రార్థన చేసుకోవాలంటే ఆ సమయంలో టైం లేదండి అని మీరు అనవచ్చు.
ఆ టైం ఎక్కడండి? ప్రార్థన చేసుకోవడానికి అది వెంటనే చెయ్యాలి. ఆ సమయంలో ఎలా ప్రార్థన చేస్తాం అని మీరు అడగొచ్చు. అయితే మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. నెహెమ్యా గ్రంథము. నెహెమ్యా గ్రంథము చూడండి ఎక్కడ ఉంటుందండి? మనకి యోబు ముందు ఉంటుంది. పేజీ నెంబరు 400 అండి. 400 రెండో అధ్యాయము 2వ వచనం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి అగునుగాక, నా పితరులు సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందరి దేవునికి ప్రార్థన చేసి. అప్పుడు నెహెమ్యా గారు అక్కడ ఉన్నారు, రాజభవనంలో రాజుగారి ఎదుట ఉన్నారు. చక్రవర్తి, రాజు కూడా కాదు ఆయన, చక్రవర్తి, ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి ఎదుట ఉన్నాడు. అప్పుడు అడిగాడు రాజు, నీకు ఏం కావాలి అని. రైట్. తిరిగి జవాబు చెప్పడానికి, ఏం కావాలో అని అడగడానికి ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం పట్టాలి అమ్మా? రాజు అడిగినప్పుడు, నీకు ఏం కావాలని అడిగినప్పుడు దాని జవాబు చెప్పడానికి ఎంత సమయం కావాలి? ఒక పావు గంట, అరగంట ఆలోచించుకునే అవకాశం ఉంటుంది అక్కడ? ఉండదు. ఒక నిమిషం, మా అంటే ఒక్క నిమిషం మాత్రమే ఆ సమయం ఉంటుంది, చెప్పాలి. 5 నిమిషాల దాకా, 10 నిమిషాల దాకా అక్కడేం రాజుగారు ఈయన కోసం ఏం వెయిట్ చేయడు. కనుక అది నిమిషాల్లోనే జవాబు చెప్పాలి. ఈ లోపల ఆ ఒక్క నిమిషంలోనే నెహెమ్యా గారు ఏం చేశారు అక్కడ? చూడండి, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో ఎలా అన్నాడట. అంటే ఎంతసేపు చేసి ఉంటాడు ఆయన? నిమిషం లోపే. ఎక్కడ చేశాడు ఆయన? రాజు ముందు నిలబడే. కళ్ళు మూసాడో కళ్ళు తెరిచాడో మనకు తెలీదు. మొత్తానికి ఆకాశం వైపుకి ఇలా కనులెత్తి, తండ్రి నేనేం అడగాలో నాకు సహాయం చేయండి, నా హృదయంలో కోరుతున్న దాన్ని ఇప్పుడు నేను రాజుతో చెప్పబోతున్నాను, నాకు ఈ విషయంలో సహాయం చేయండి అని ఒక మాట అడుగుంటాడు. అది ప్రార్థన చేశాడు అనమాట. నీ సమ్ముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణము తిరిగి కట్టినట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు, రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రాణము ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. తన దగ్గర గిన్నె అందించే వ్యక్తిని పంపడానికి రాజు ఎందుకు ఇష్టపడతాడు? గిన్నె అందించడం అంటే ఈయనకి కావాల్సింది త్రాగేది, తినేది చెక్కింగ్ చేసే ఆఫీసర్ అయినా. అంటే ఎంత నమ్ముంటే పెట్టుకుంటాడో. రాజులకి విషప్రయోగం చేస్తారు కింద స్థాయి వాళ్ళు. ఆయన్ని చంపేసి ఏవో కోపాలు ఉంటాయి కదండి, అలా తీర్చుకోవాలనుకుంటారు అన్నమాట. తర్వాత శత్రువులు కూడా కొంత డబ్బిచ్చి కొనుక్కుంటారు మనుషుల్ని, కోటలో ఉన్న వాళ్ళని కొనుక్కుని వాళ్ళ ద్వారా విషప్రయోగం చేస్తారన్నమాట. కనుక రాజులు ఏం చేస్తారంటే తినేదాన్ని తాగేదాన్ని ముందు ఒకటి తినాలి, ఒకటి తాగాలి, చెక్ చేస్తారన్నమాట. ఆ పని ఎవరికి ఇచ్చారు? నెహెమ్యా గారికి ఇచ్చారు. నమ్మకమైన వాడు కనుక ఇచ్చారు. అంటే రాజుగారు తినేది ముందు ఈయన తినాలి, రాజుగారు తాగేది ముందు ఈయన తాగి, బాగానే ఉందండి, ఇందులో విషయం లేదండి, అంతా బాగానే ఉంది, మీరు తినండి అని చెప్పాలి రాజుగారికి. అది డ్యూటీ. అలాంటి నమ్మకమైన వ్యక్తి నేను కొన్ని నెలలు యెరూషలేము వెళ్తానండి అని అంటే పంపుతాడా? మన మధ్యన ఒక వార్తలో విషయం వచ్చింది. ఒక సచివాలయం ఉద్యోగస్తుడికి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది. ఏమన్నా కాలు ఇరిగిపోయింది, ఒక 4 రోజులు నాకు రెస్ట్ కావాలండి అని అప్లై చేసుకున్నాడు. వాళ్ళు, మేము సెలవు ఇవ్వలేం, ఇప్పుడు చాలా డ్యూటీలు బిజీగా ఉన్నాయి, మీరు రావాల్సిందే అన్నారు. ఆ కాలు ఇరిగిపోయిందంటే కట్టుతోనే స్కూటర్ ఎక్కి అలాగే వెళ్తున్నాడు పాపం. రోజు వెళ్ళి అడుగుతున్నాడు, మహాప్రభు నాకు సెలవు ఇవ్వండి అని. అలా ఇవ్వట్లేదు. అంటే ప్రభుత్వం నుంచి సెలవు రావడం అనేది చిన్న విషయం
కాదు, అది కష్టం. ఎందుకంటే ఆ వ్యక్తి వెళ్ళిపోతే మరలా మరొక వ్యక్తి చేయడం, ఆ పని మరొక వ్యక్తిని కేటాయించడం అనేది కష్టం. అందులో నమ్మకమైన వ్యక్తిని పంపించడం కష్టం. కనుక ఇది సాధ్యమయ్యే విషయం అయితే, చిన్న విషయం అయితే, సెలవు ఇవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు. అలాంటిది ప్రార్థన చేసుకుని అడగగానే దేవుడు ఏం చేశాడు? సరే వెళ్ళు. మీరు ఎప్పుడైనా ఈ మేలులు అనుభవించారా? మీరు ఎప్పుడైనా ఈ మేలులు అనుభవించారా? ఒక ప్రార్థన చేసుకుని వెళ్ళి ఇక వాళ్ళు నో అంటారు, ఇవ్వనంటారు, లేదంటారు, లేకపోతే కాదంటారు. ఇలా మీరు ప్రార్థన చేసుకొని వాళ్ళ ద్వారా మీరు అనుకూలంగా జవాబును పొందగలిగారా? కనుక ప్రార్థన చేయండి. ఇది ఒక నిమిషంలో చేసిన ప్రార్థన, రాజు ఎదుడు చేసిన ప్రార్థన, ఉద్యోగస్తులు అందరూ ఉండగానే చేసిన ప్రార్థన, ఇది మనసులో చేసిన ప్రార్థన. ఇలాంటి చిన్న ప్రార్థనలు చాలా ఉపయోగపడతాయి, మనకి చాలా ఉపయోగపడతాయి. కనుక ప్రార్థన చేద్దాం. లోకసువార్త 21వ అధ్యాయం, లోకసువార్త 21వ అధ్యాయము. ప్రియులారా, నేను ఈ విషయంలో పరిపూర్ణని నేను మీ ముందు నిలబడి చెప్పట్లేదు, కానీ ఈ విషయంలో నేను అభివృద్ధి చెందుతున్నాను. కనుక ఒక అభివృద్ధి చెందుతున్న వ్యక్తిగా మరి మీకు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి మీలో చాలామంది అభివృద్ధి చెందే ఉంటారు ఈ విషయంలో. ఇక చెందవలసిన వారు ఏమైనా ఉంటే మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను, ప్రార్థన చేయండి. లోకసువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పెను. కనుక నిలవబడడానికి శక్తి ప్రార్థన ఇస్తుంది. శోధనలో ప్రవేశించకుండా, శోధనలో పడిపోకుండా నిలబడగలిగే శక్తి ఎవరిస్తారు? ప్రార్థన ఇస్తారు. చాలా అద్భుతం. అంటే దేవుని వాక్యం అలాగే దేవునికి ప్రార్థన, ఈ రెండు విశ్వాసికి రెండు కాళ్ళ వంటివి, ఒక బండికి రెండు చక్రాలు లాంటివి. ఒక వ్యక్తికి భోజనం, నీరు ఎంత అవసరమో అలాగే ఒక విశ్వాసికి దేవుని వాక్యం, ప్రార్థన కూడా అంతే అవసరం. ఒకవేళ మీకు ప్రార్థన విసుగు కలిగించేదైతే ఓ పని చేయండి, 1 నిమిషమే చేయండి. అలవాటు అయ్యగలదు 2 నిమిషాలు చేయండి, ఆ తర్వాత 3 నిమిషాలు చేయండి, కొంత సమయమే చేయండి. మీకు అలవాటు అయ్యేంత వరకు కొద్దిగానే చేయండి, విస్తారంగా చేయాల్సిన అవసరమే ఉంది. మీరు అనొచ్చు, మా కుటుంబంలో టీవీ పెట్టుకుంటారండి, ప్రార్థనలు చేయమండి. మా ఇంట్లో పిల్లలందరూ తిరుగుతూ ఉంటారు, చేయడానికి పిల్లలు సహకరించరండి అని మీరు అనొచ్చు. నిజమే, కొన్ని కుటుంబాల్లో నుండి ప్రార్థన చేయబుద్ధి అవుతుంది. చెప్తున్నానుగా, కొన్ని కుటుంబాల్లో కొంతమంది విశ్వాసులకి వాళ్ళ కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థన చేయబుద్ధి అవుతుంది. వాళ్ళకి లేదు ఆసక్తి, మనకు కూడా రాదు. రైట్, కానీ ఇది తప్పండి. అలా అనుకోవడం తప్పు. నిజమే, నేను అది చెప్తున్నాను, అది నిజమే. మనకి ప్రార్థన రాదు, చేయాలనిపించదు. ఆ భక్తి వాతావరణం లేని కుటుంబంలో ఉన్న విశ్వాసికి ప్రార్థన చేయాలని మనసు రాదు. ఉంటేగా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రార్థనాపూర్వకంగా ఉంటే మనకు కూడా చేయాలనిపిస్తుంది. లేకపోయేసరికి మనకు కూడా ప్రార్థన చేయాలనిపించదు. నిజమే. కానీ నేను మాట అడుగుతున్నాను, గెత్సెమనే తోటలోనికి వెళ్ళి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు, తనతో పాటు ప్రార్థన చేయమని శిష్యులందరినీ కోరినప్పుడు, అందరూ గుంపుగూడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 12 మంది శిష్యులు ఏం చేశారు? అమ్మా, అందరూ పడుకున్నారు. సరే, పర్సనల్గా ముగ్గురిని తీసుకెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకున్నాడు. తీరా చూస్తే ఆ ముగ్గురు కూడా ఏం చేశారు? చెప్పాలండి, ఏం చేశారు? నిద్రపోయారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థన ఆపేశాడా? వాళ్ళతో పాటు ఆయన పడుకున్నాడా? ఈ మాట మనల్ని ఆలోచింప చేయాలి. అంటే ప్రభు తన వాళ్ళందరూ తనకు సహకరించకపోయినా తాను మాత్రం ప్రార్థన చేయడం ఆపలేదు. అందుకే ఆయన శోధనలో పడలేదు, ప్రార్థన చేయలేదు కాబట్టి వాళ్ళు శోధనలో పడ్డారు. ఇది మనం ఆలోచించాలి. ప్రభు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నా భార్య ప్రార్థన చేయట్లేదండి అందుకే నేను చేయనండి, మా పిల్లలు సరిగ్గా సహకరించండి కాబట్టి నేను చేయనండి, మా భర్త సరిగ్గా ప్రార్థన చేయడండి నాకు చేయబుద్ధి అవ్వట్లేదండి. తప్పండి, ఇది మన తప్పు. నిజమే, మన మనసు అలా అనిపిస్తుంది. ఒక మానవ మాతృడిగా, బలహీనుడిగా, సాటి వ్యక్తిగా నేను కూడా చెప్తున్నాను, అలా అనిపిస్తుంది, నిజమే. కానీ దాన్ని మనం సమర్థించకూడదు. ఎందుకనంటే ప్రభు ఈ మాట అంటాడు, ఏమనంటే, నా శిష్యులందరూ నిద్రపోతున్నా నేను ప్రార్థన చేయలేదా?
వాళ్ళందరూ నన్ను సహకరించకపోయినా నేను ప్రయత్నం చేయలేదా? అలాగే నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు సహకరించకపోయినా నువ్వు ప్రార్థన చేసి ఉండాలి అని చెప్తారు. కనుక ఇంట్లో పరిస్థితులు బాగాలేదండి, ఎప్పుడు టీవీ పెడుతుంటారండి, ఎప్పుడు ఫోన్లు చూస్తుంటారండి, ఇంట్లో ఎప్పుడు తిరుగుతుంటారండి, అల్లరి చేస్తుంటారండి, మా ఆయన సరిగ్గా ప్రార్థన చేసుకునేటప్పుడు భోజనం పెట్టమంటాడండి, ఇలాంటివన్నీ కూడా సరైన జవాబులు కాదు. ప్రార్థనకి ఏదో ఒక సమయంలో మనం సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి.